కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా అక్కడ పంచాయతీ నడుస్తుంది. తాజాగా కొండా సురేఖ కడియం శ్రీహరిని మాట్లాడితే ఉన్నది, కడియం శ్రీహరి నల్లికుట్లోడు, నా ముందు కూర్చోలేకపోతున్నాడు, నా మోసిగా ఫీల్ అవుతున్నాడు, నా పదవి పోతుందని చెప్పేసి లేనిపోని ప్రచారాలు అన్నీ చేస్తున్నాడు, మంత్రి పదవి పోతుందని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి లేనిపోని శాడీలన్నీ చెప్తున్నాడు. టీడీపీలో ఉండి అక్కడ చేసినట్టు ఇక్కడ నడవదు, ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఆయన చేసి అక్కడ చేసినట్టు ఇక్కడ నడుస్తుంది, ఊకోము చూసుకుంటూ ఊకోము అని చెప్పేసి కూడా కొంత వార్నింగ్ ఇస్తున్నట్టుగా మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను, నా మీద నా ముందర కూర్చోడానికి కుర్చీలో కూర్చోడానికి కూడా నామోస్గా ఫీల్ అవుతున్నాడు, ఊకే తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు సోషల్ మీడియాలో అక్కడిక్కడ అని చెప్పేసి అని ఆయనకు కొంత కడియం శ్రీహరి మీద విమర్శలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అట్లా నడవదు, తెలుగుదేశంలో ఇలాంటివన్నీ నడిపించినవేమో కానీ ఇక్కడ అట్లా నడవదు అని చెప్పేసి అన్నాడు. ఇంతకు ముందే కొండా సురేఖ కామెంట్ల కన్నా ముందే ఆమె భర్త కొండా మురళి కూడా కొన్ని కామెంట్లు చేసిండు. ఏమని, కడియం శ్రీహరికి రాజకీయం చేస్తలేదు అది అని చెప్పేసి, కొన్ని గడ్డం లేదు, మీసాలు లేవు, కనుబొమ్మలు గీక్కుంటారు అని చెప్పేసి కూడా కొన్ని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొన్ని చేసినటువంటి కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మొత్తానికి కొండా సురేఖ వర్సెస్ ఇతర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్టుగా వరంగల్లో రాజకీయం నడుస్తూ ఉంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కూడా సురేందర్ రెడ్డి కొంత కౌంటర్ వేసింది. భద్రకాళి టెంపుల్ సంబంధించి నాయని రాజేందర్ రెడ్డి సంబంధించిన కాన్స్టిట్యున్సీ అందులో ఉంటుంది. అయితే ఏమంటారు, ఈ దేవాదాయ శాఖగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు, కొంతమంది తమ ఆధ్వర్యంలోకి వస్తే తమ సొత్తు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి కొంత ఇంటర్నల్గా ఏమంటారు ఇండైరెక్ట్గా కామెంట్ చేసింది. అయితే నాయని రాజేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భద్రకాళి టెంపుల్ బోనాలకు సంబంధించి వీటన్నిటి గురించి ప్రకటనలు చేయడం, కామెంట్లు చేయడం సరికాదు, ఆయన టెంపుల్ అభివృద్ధిని కూడా అడ్డుకుంటా ఉన్నాడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిని కూడా అడ్డుకుంటా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆమె కొంత ఏమంటారు కొంత నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేసింది. భద్రకాళి అమ్మవారి బోనాలు ఆగమ శాస్త్రం ప్రకారమే సమర్పిస్తాం, అక్కడ ఆటలు కోస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అమ్మవారు శాకాహారి, అక్కడ పనిచేస్తున్న పూజారుల అభిప్రాయం కూడా తీసుకున్నాము, అమ్మవారికి బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్ళి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడింది. గతంలో నాయని రాజేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం బోనం ఇస్తాము, ఆటలు కోస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. భద్రకాళి అమ్మవారు పూర్తిగా కూడా మొదటి నుంచి కూడా ఆమె శాకాహారిగా ఉంటారు. ఎక్కడైతే బల్కంపేట ఎల్లమ్మ సంబంధించి అక్కడి నుంచి బోనం తీసుకెళ్ళి భద్రకాళి అమ్మవారికి సమర్పించడం అనేది గత కొన్ని వందలేళ్ళుగా సాంప్రదాయంగా వస్తుంది. అదే సాంప్రదాయంగా ప్రకటిస్తాం. ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నాడు. భద్రకాళి టెంపుల్ అనేది మీ సొంతం కాదు, అది ప్రభుత్వము ప్రజలకు సంబంధించింది అని చెప్పేసి కూడా అన్నారు. ఇంకో దాంతోపాటే పుష్కరాలకు కూడా 200 కోట్లు కావాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసింది ఆమె. గోదావరి పుష్కరాలు ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయి, భద్రాచల రాముడి పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని కూడా ఆమె చెప్పారు. అయితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కొంత వివక్ష చూపిస్తున్నారు తెలంగాణ మీద, తెలంగాణ పుష్కరాల మీద, నిధులు చక్కగా లేకపోతే ఇద్దరు కూడా చేతగాని మంత్రులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఆమె కేంద్ర మంత్రులు ఉన్నటువంటి బీజేపీ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కూడా కామెంట్ చేసింది. మొత్తంగా కొండా సురేఖ ఫ్యామిలీ నుంచి కొండా సురేఖ ఫ్యామిలీని అటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా టార్గెట్ చేసినట్టుగా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ కొండా సురేఖ మాట్లాడుతున్నది. మొత్తం వర్గ విభేదాలు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నేతలు అందరినీ కూడా ఒక్కటి చేసినాయి, ఈ కొండా ఫ్యామిలీని ఒక్కటి చేసినాయి. ఎంపీతో పాటు 5 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ కూడా నిన్న నాయని రాజేందర్ రెడ్డి క్యాంపస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూడా మాట్లాడుకున్నారు. మరి స్టేషన్ గల్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కావ్య వీళ్ళందరూ కూడా సమావేశం పెట్టుకొని మాట్లాడుకున్నారు. వీళ్ళతో పాటు బసవరాజు సారయ్య, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, మాజీ ఎంపీ సుధారాణి కూడా ఈ సమావేశంలో పాల్గొని మొత్తానికి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వీళ్ళు కొండా సురేఖ ఫ్యామిలీ వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడారు. ఇప్పటికే హైకమాండ్ కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ప్రియుడితోటి, లవర్ తోటి ఫోన్ మాట్లాడొద్దు అన్నందుకు